మాట్లాడటం మనం చూసాం. ప్రొవోక్ చేసే పద్ధతో. ఎక్కడైనా సరే ప్రొవోక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా తప్పే. ఈ ప్రొవోక్ చేయటం అనేది ఎప్పుడైతే జరుగుతుందో అటునుంచి కూడా అదే లెవెల్‌లో సమాధానం చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమాధానం చెప్పే బాధ్యత తాను తీసుకున్నట్టుగా పగడాల ప్రవీణ్ కనిపించాడు ఓ దశలో. కనిపించినప్పుడు ఆయనకొక విడిగా అభిమాన గళం మొదలైంది. గళం. అంటే ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేటువంటి సెక్షన్ ఒకటి తయారైంది. ఆ మాట్లాడేటువంటి సెక్షన్‌లో ఉన్నవాడే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఇతను. ఇతను అరెస్ట్ అయ్యాడు అనేది క్లియరే. దానిలో అంటే అతని మీద కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన సందర్భంగా పోలీసు వారు తీసుకెళ్ళి విచారిస్తారు. అది అనివార్యం. వెళ్ళిన తర్వాత వారి సమాధానాలతో పోలీసు వారు సంతృప్తి పడకపోతే వారిని రిమాండ్‌కి తరలించుట కూడా జరుగుతుంది. వాయిదాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లీగల్‌గా నడుస్తుంది. కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది కేసు అనేది చూడాలి. గతంలో ఇలా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారంటే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళ వ్యాఖ్యానాలు ఉన్నాయి అనేది కోర్టు భావిస్తే వేరేగా ఉంటుంది. ఈ కేసులు పెట్టడం అనేది కొత్త ఏం కాదు. కేసులు పెట్టడం అనేది జరుగుతోంది మొదటి నుంచి. పెడతామని బెదిరించటాలు జరుగుతున్నాయి. ఇది ఒక కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేసి విచారణ జరపటం అనేది పోలీసుల బాధ్యత కాబట్టి ఆ బాధ్యత ప్రకారమే అరెస్ట్ చేస్తే చేసుండొచ్చు. కానీ కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది ఈ కేసుల పట్ల అనేది చూడాలి. గతంలో కత్తి మహేష్ను కూడా ఇలాగే అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కూడా అంటే అవతల వైపు నుంచి మైనారిటీల నుంచి మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళని టెర్రరైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హిందుత్వ వైపు నుంచి ఇతర మతాలను విపరీతంగా దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కావడం లేదు అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద వాళ్ళు అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా తక్కువే. అంటే మొన్న ఏదో చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద ఆయన దాడి చేసి, అంటే టెంపుల్ అర్చకుడి మీద దాడి జరిగింది అనేది బయటకు ఫోకస్ అయింది. ఆ దాడి చేసిన ఆయన కూడా ఆయన రామరాజ్య స్థాపకుడే. రామరాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయనకు ఒక విపరీత ధోరణిలోకి వెళ్ళి బిహేవ్ చేశాడు. అందులో భాగంగానే ఈయన మీద దాడి జరిగింది. అందులో ఆయన మీద కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యాడు. ఆయనకు సింపతి ఉంది ఆ ఏరియాలో. ఏది ఆ మతంలోనే ఒక సింపతి కూడా ఉంది అతని మీద, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈయన మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఫైనల్గా అతను బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఇందులో అంటే ఎందుకు వీళ్ళు తక్కువేం మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడారు వాస్తవమే. వీళ్ళు మాట్లాడారు కదా, మరి వీళ్ళ మీద కేసులు ఎందుకు లేవు? రాధా మనోహర్ దాస్ మరొకళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు? క్రిస్టియానిటీ అనేది ప్రమాదకరము, కమ్యూనిస్టులు ప్రమాదకరము, లేకపోతే ఇస్లాం ప్రమాదకరము అని మాట్లాడిన వాళ్ళు, చాలా అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళల్లో కూడా ఒక భయం జొరబడి కొంచెం తగ్గారు. పర్టికులర్గా పగడాల ప్రవీణ్ వ్యవహారం తర్వాత ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి హిందుత్వ పెద్ద మనుషులు మొదలయ్యి మనం అలా అగ్రెసివ్గా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడటం ద్వారా వాళ్ళకి మాట్లాడే అవకాశం మనమే ఇచ్చాము అని ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నటువంటి హిందుత్వ వాళ్ళు కూడా ఇది ముందే ఉండాలి కదా. ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే వాళ్ళ వైపు నుంచి ప్రమాదం ఉందని జనాలకి చెప్పటం తమ బాధ్యతగా స్వీకరించారు. క్రిస్టియానిటీ నుంచి, ఇస్లాం నుంచి హిందూ మతానికి ప్రమాదం ఉంది అనే దాన్ని ప్రజలలో నాటడం ద్వారా ఇంకెవరినో సంతృప్తిపరచడం కోసం వీళ్ళు బయలుదేరారు. ఆ ఇంకెవరు ఎవరు? అది సీరియస్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ మనకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఆ పనిలో ఉంది. సంఘ్ పరివార్ ఆ పనిలో ఉంది. కాబట్టి వాళ్ళ మెప్పు పొందటము, వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదో పొందటం లక్ష్యంగా వీళ్ళు చెలరేగి ఈ మైనారిటీ మతాల నుంచి హిందుత్వానికి ప్రమాదం జరుగుతోంది, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, ఇక్కడ కనిపించిన వాడినల్లా మతంలోకి మార్చేస్తున్నారు అనేది ఎక్కువ ప్రాపగాండా చేయడంలో భాగంగా వీళ్ళు ఇతర మతాల పట్ల చాలా అగ్రెసివ్గా మాట్లాడారు.
ఆ మాట్లాడిన దాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా ప్రభుత్వాలు. ఆ కంట్రోలింగ్ చేయటానికి వాళ్ళు కూడా కంప్లెయింట్లు ఇచ్చి ఉండాలి కదా. కంప్లెయింట్లు ఇచ్చే కార్యక్రమం కంటే కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ మాట్లాడే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇప్పుడు. పగడాల ప్రవీణ్ వ్యవహారంలో కూడా అంటే ఇక్కడ లౌకికవాదం అంటే స్ట్రెయిట్‌కి మతం ఉండదు. లౌకికవాదం అంటే అన్ని మతాలని సమానంగా చూడటం. సమానంగా ఎందుకు చూస్తారు అంటే చూడాలి అంటే రాజ్యాంగానికి మత స్వభావం ఉండదు కాబట్టి. రాజ్యం ఒక మతాన్ని స్వీకరించి ఉండదు కాబట్టి. ఒకవేళ లౌకిక రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో ఉంది, దాన్ని తొలగించొచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి తొలగిస్తే అప్పుడు రాజ్యానికి కూడా మత స్వభావం ఉంది అని చెప్పి ఒక మతాన్ని తగిలించి ఇది హిందుత్వ రాజ్యము అని చెప్తే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడినవి తప్పులే అవుతాయి. కానీ ప్రొవోక్ చేయటం అనే దాని ప్రాతిపదికన ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఈ ప్రొవోక్ చేయటం అనేది వీళ్ళే మొదలుపెట్టారా, ఇంకెవరైనా మొదలు పెడితే దానికి రియాక్షన్గా మొదలైందా అనేది చూడాలి కదా. అలా సమగ్రంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించే పరిస్థితిలో కోర్టులు ఉన్నాయా అనేది నా డౌట్. దీన్ని ఇష్యూ బేస్డ్గానే చూస్తున్నారు దేన్నైనా సరే. ఆ మాట అన్నాడా లేదా అక్కడ వరకే సాక్ష్యం. అన్నాడు, వీడియో ఉంది, ఎవిడెన్స్. ఆ వీడియో షూట్ చేసినటువంటి కెమెరామెన్ను, మాట్లాడించినటువంటి యాంకరు వాళ్ళు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్తే కేసు ప్రూవ్డే. నేను షూట్ చేస్తుండగా అతను ఇలా మాట్లాడాడు, నేను విన్నాను అని వారు సాక్ష్యం. నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అభిప్రాయం ప్రకటించారు అని వారు విట్నెస్గా చెప్పాలి. చెప్పకపోతే ఇది సాక్ష్యంగా చెల్లదు.